మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని కొత్తపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి విద్యావంతుడు లింగనబోయిన రాములు ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామస్తులకు కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను సర్పంచ్ గా గెలిపించగలరని గ్రామస్తులను కోరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీరు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు మీద వేసి నన్ను సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిపిస్తారని కొత్తపేట గ్రామ నా కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, శేఖర్ గౌడ్, ప్రవీణ్ రామగౌడ్, ఆంజనేయులు, రాజు, గోపాల్ గౌడ్, సత్యమ్మ, దేవమ్మ, యాదమ్మ, రామస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు లింగనబోయిన రాములు, తండ్రి శివయ్య, కొత్తపేట గ్రామ నివాసిని. అందరి ఒపీనియన్ మేరకే సర్పంచ్ అభ్యర్థిగా కొత్తపేటలో నిలవడం జరిగింది. నేను చదివింది ఎంఏ ఎకనామిక్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని ఇంతకుముందు ఒక 3 ఇయర్స్గా నేను ఫీల్డ్ అసిస్టెంట్గా చేశాను కొత్తపేట గ్రామంలోనే. ఆ ఉద్దేశంతోనే ఒక మంచి వ్యక్తిత్వం అనే ఉద్దేశంతో అందరి ఒపీనియన్ మేరకు నేను ఇందులో దిగడం జరిగింది. ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా నేను చేయబోయేది ఏంటి అని అంటే, గ్రామంలో ఉండే మినిమం కనీస సదుపాయాలు ఉంటాయి. ఇప్పుడు డ్రైనేజ్ ఇది కావచ్చు, లేదంటే అక్షరాస్యత, వీధి లైట్లే కావచ్చు, లైబ్రరీ, సీసీ కెమెరాలు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏవైతే లేచి నుంచి మనకి ఈవినింగ్ వరకు మెయిన్ ప్రధాన సమస్యలు ఏముంటాయో అవన్నీ 100% వీళ్ళకు ప్రాబ్లం అనేది లేకుండా చూసుకుంటాననే ఉద్దేశంతో నేను దిగడం జరిగింది. వాళ్ళకి మెయిన్ వాళ్ళు మాకు ఈ సమస్యలు ఉన్నాయనే ఉద్దేశంతోనే, మాకు అన్నిటికీ అందుబాటులో ఉంటాడు అనే ఉద్దేశంతోనే దిగమడం జరిగింది. ఇప్పుడు నా ఇంతకుముందు ఉన్న జాబ్ను కూడా నేను రిజైన్ చేసుకొని ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో ఇంతకుముందు ఉన్న మాజీ సర్పంచ్ అండ్ వాయిస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి గారి అండతోనే నేను ఇందులో బరిలో దిగడం జరిగింది. భారీ మెజారిటీతో మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకేసి గెలిపించగలరని కొత్తపేట గ్రామ ప్రజలను నేను కోరుకుంటున్నాను.